ఈ ఆడపడుచు మహారానికి ఎవరు ఏమీ చెప్పరు. నేను తనని చూసినప్పుడల్లా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తిరుగుతూనే ఉంటుంది. వదిన ఇన్ని పనులు చేస్తుంది, తనకి పనుల్లో సహాయం చేద్దామని అనుకుంటుందా? లేదు. ఇంకా అత్తయ్య కూడా ఆ మహారాణిని ఏమీ అనదు. అదే నేను 2 నిమిషాలు కూర్చుంటే అత్తయ్య నాకు కథలు చెప్పడం మొదలుపెట్టింది. కూతురు రోజంతా వీధి కుక్కల అటు ఇటు తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అదే కోడలు 2 నిమిషాలు కూర్చుంటే చాలా కష్టమవుతుంది అత్తయ్యకి. వదిన, నువ్వు నా గురించి ఏమైనా అంటున్నావా? నీ గురించి అనడానికి నేనెవరు? వదిన, నీ మనసులో మాట చెప్పు. నేను నా మనసులో మాట చెప్పినా ఎవరూ వినరు. ఈ ఇంట్లో నీదే నడుస్తుంది కదా, నాది కాదు. అవును వదిన. కోడలా, ఎక్కడున్నావు? నేను చాలాసేపు నుంచి టీ కోసం ఎదురు చూస్తున్నాను. ఒక కప్పు టీ ఇవ్వు. వెళ్ళు, మీ అత్తగారు టీ అడుగుతున్నారు. వెళ్ళి పనులు చూసుకో. ఇంకా నా కోసం కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తయారు చెయ్యి. అది తాగితే అసూయ లేని వాళ్ళకు కూడా మరింత అసూయ పెరుగుతుంది. ఈ మహారాణి నాకు కోపం తెప్పిస్తూనే ఉంటుంది. దీని పేరు పలికితే చాలు దెయ్యాలా ప్రత్యక్షమవుతుంది. కోడలా, త్వరగా రా. ఈ తల్లి కూతులకే ఆకలిస్తుంది, కోడలికి వేయదు. ఈ అమ్మ కూతుళ్ళిద్దరూ నాకు పిచ్చెక్కిస్తున్నారు. మధు, త్వరగా టిఫిన్ చెయ్యి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. బాస్ తిడతాడు. తెస్తున్నాను టిఫిన్. నాకు 2 చేతులున్నాయి, 4 చేతులు లేవు కదా. ఒకే టైంలో ఒకరికి కాఫీలు, ఒకరికి టీలు, ఒకరికి టిఫిన్లు ఎలా ఇస్తాను? అరే, ఒట్టి చేతులతో రాకపోతే ఒక కప్పు టీ తీసుకురావాల్సింది కదా. నేను ఇక్కడికి రావడమే పాపం. ఇక్కడ నిలబడి నీకు టైం లేదని చెప్పకు, త్వరగా తీసుకురా. నేను మనిషినే, నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు 2 చేతులున్నాయి. అక్కడికి పరిగెత్తాలి, ఇక్కడికి పరిగెత్తాలి. నా ఆడపడుచుకి నాకు మధ్య వయసు ఎంత తేడా ఉంది? కేవలం 1 సంవత్సరం తేడా. నాకు పెళ్ళయి ఇంటికొచ్చి 2-3 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ మహారాణి మాత్రం ఇంకా అమ్మా నాన్నల ఇంట్లోనే ఉండిపోయింది. తనకెప్పుడు పెళ్ళయి వెళ్ళిపోతుందో నాకు తెలియట్లేదు. రోజంతా ఇంట్లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా నాకైతే తినడానికే టైం లేదు. అరే, నువ్విక్కడ కూడా ఆలోచిస్తూనే ఉన్నావా? నా చెల్లి ఇంకా ఇక్కడ ఎంతకాలం ఉంటుంది? పెళ్లి తర్వాత తను కూడా వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి ఇవన్నీ చేయాల్సిందే కదా. కనీసం ఇప్పుడైనా తనని ఇక్కడ రెస్ట్ తీసుకొనివ్వు. తోబుట్టుల మధ్య ప్రేమ ఉంటుంది, భార్య మాత్రం రోడ్డు మీద నుంచి వచ్చినట్టుంది. నీతో మాట్లాడడమే నేరం. త్వరగా వెళ్ళు, టిఫిన్ తీసుకురా. ఒకరి తర్వాత ఒకరు వస్తారు నాకు చెప్పడానికి. పని చేయడం వల్ల చాలా నీరసంగా ఉంది. ఎలాగో నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు. నేను ఈరోజు లేవను. అవును, ఇదే మంచి టైం. ఆ మహారాణి ఆడపడుచుతో పని చేయించుకోవాలి. చూస్తా ఈరోజు ఎలా పని చేయకుండా ఉంటుందో. ఆకలిగా ఉన్నప్పుడు ఎంతటి వ్యక్తులైనా పని చేయాల్సిందే. రోజంతా ఇలాగే పడుకొని ఉంటా. ఈరోజు కోడలికి ఏమైంది? వాడు కూడా ఏమీ తినకుండా తాకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు నుంచి పిలుస్తున్నాను, గదిలో నుంచి బయటికే రావట్లేదు. కోడలా, చూద్దాం ఈ కోడలి గదిలో ఏం చేస్తుందో. నీ గదిలో ఏం చేస్తున్నావు? ఇంతసేపు నుండి బయటికి రాలేదు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. వెళ్ళి టిఫిన్ చెయ్యి. నా కొడుకు తినకుండానే వెళ్ళిపోయాడు. పాపం, నా కొడుకు రోజంతా తిండి లేకుండా పనిచేస్తుంటే నువ్వేమో ఇక్కడ పడుకొని ఉన్నావా? అత్తయ్య, నాకు ఒంట్లో బాగోలేదు. నాకు బాగా జ్వరం వచ్చింది. కనీసం కదలలేకపోతున్నాను. గీతకి చెప్పండి టిఫిన్ చేయమని. నాకు చాలా తలనొప్పిగా ఉంది. బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి. సరే, రెస్ట్ తీసుకో. ఇప్పుడు భలే ఉంటుంది. ఈరోజు వంట చేస్తే తెలుస్తుంది రోజంతా కోడలు ఎంత పని చేస్తుందో. ఇవాళ నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాను. గీత, టిఫిన్ తీసుకురా. తెస్తున్నానమ్మా. ఇదేంటి, ఈరోజు టిఫిన్ వండలేదా? ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది. గీత, అత్తయ్య వంట చేయకపోతే నువ్వైనా చేసి ఉండొచ్చు కదా. నువ్వేం చేస్తున్నావు? వదిన, నేను నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అయినా ఈ టిఫిన్ టీలు చేయడం నా వల్ల కాదు. అయితే మీరు ఈరోజు టిఫిన్ చేయలేదు కదా? లేదు వదిన, మేమందరం బయట నుండి తెప్పించుకొని తిన్నాం. ఏంటి, బయట నుండి తెప్పించుకున్నారా? ఇవాళ ఒక్కరోజు వంట చేస్తే ఏమవుతుంది నీకు? వదిన, ఇంట్లో చేసిన బయట నుంచి తెప్పించిన టిఫినే కదా, అందుకే బయట నుంచి తెప్పించాను. ఇవాళ ఒక్కరోజే కదా, రేపటి నుండి నువ్వే పని చేస్తావు. మరి నేనేం తినాలి? కోడలా, నీకు జ్వరం కదా, అందుకే నీకోసం తెప్పించలేదు. ఒక పని చెయ్యి,
నీకు ఆకలిగా ఉంటే కొన్ని బిస్కెట్లు తిను. ఏంటత్తయ్య, నేను ఒక్కరోజు వంట చేయకపోతే నాకు తినడానికి తిండి లేదా? నేను ఆకలితోనే ఉండిపోవాలా? కోళ్ళ, నీకెలా అనిపిస్తుందో అడగడానికి వచ్చాను. నువ్వే చెప్పావు కదా నీకు బాగోలేదని, చాలా తలనొప్పిగా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయని. టిఫిన్ తెప్పిస్తే టిఫిన్ వేస్ట్ అవుతుంది కదా, డబ్బులు కూడా వేస్ట్ అయ్యాయి, అందుకే తెప్పించలేదు. నీకు జ్వరం తగ్గితే నువ్వే కిచెన్లోకి వెళ్ళి వండుకో. నేను ఒకరోజు వంట చేయకపోతే తినడానికి నాకే తిండి లేదు. నా అదృష్టం బాగలేదు. వాళ్ళమ్మ చెల్లి నన్ను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారని మా ఆయన అనుకుంటాడు. ఎప్పుడు నా ముందు వాళ్ళ అమ్మని చెల్లిని పొగుడతాడు. ఈరోజైతే రానివ్వ అతని ఇంటికి, అతని సంగతి చెప్తా. వస్తాడు కదా నైటు, అప్పుడు చెప్తా. అందరూ నాకేం చేస్తారో నేను కూడా వాళ్ళకి అదే చేస్తాను. నేను ఈరోజు వంట చేస్తాను అనుకుంటున్నారు కదా, లేదు, నేను అస్సలు చేయను. అన్నిటికంటే ముందు ఈరోజు వాళ్ళు తినేశారు, నా కోసం ఏమీ ఉంచలేదు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళందరి కోసం నేనే వంట చేయాలి. నో వే, ఈరోజు రాత్రి నేను వంట చేయను. నువ్వు ఇక్కడే ఉన్నావా? కూర్చొని భోజనం చెయ్యి. గీత, అన్నయ్యకి భోజనం వడ్డించు. తెస్తున్నానమ్మా. ఎందుకు నిలబడున్నావు? కూర్చో. మధు, నువ్వు ఇంకా పడుకోకుండా ఉన్నావు? ఈ రోజంతా మీ అమ్మ చెల్లి నన్ను ఆకలితో ఉంచారు. సంవత్సరంలో 360 రోజులు నేను మీ అందరికీ వండి పెడుతున్నాను. కానీ ఒక్కరోజు నా ఆరోగ్యం బాగాలేకపోతే నాకు మాత్రం ఎవరూ తినిపించేవాళ్ళు లేరు. ఈరోజు కూడా నువ్వు మాట్లాడవు. నువ్వు అవసరం లేని విషయాల వెంట పడుతూనే ఉంటావు. పాపం మా అమ్మ నాకు ఇప్పుడే భోజనం పెట్టింది. నేను ఆఫీస్కి బాక్స్ తీసుకెళ్ళలేదని నాకు 10 సార్లు ఫోన్ చేసింది. ఇంటి నుండి బాక్స్ తీసుకెళ్ళలేదు కదా, బయట తిను లేదా క్యాంటీన్లో తిను అని. నీకు ఒంట్లో బాగోలేదనే కదా వాళ్ళు నిన్ను వంట చేయమని అడగలేదు. మరెందుకు నువ్వు ఎక్కువగా వాదిస్తున్నావు? రేపు ఉదయం లేచేసరికి నీకు అంతా బాగానే అనిపిస్తుంది. ఉదయాన్నే లేచి వంట వండుకొని తిను. ప్రతిదానికి ఇలా అందరి మీద కోప్పడకు, అర్థమైందా? నువ్వేం పడతవి? నాకు ఒంట్లో బాగోలేదు, అయితే నాకు ఆకలి వేయదా? నువ్వు తినేశావు, మరి నా గురించి ఎవరు ఆలోచించేది? కోడలు ఇంట్లోనే ఉంటుంది, తనకు కూడా భోజనం తెప్పించాలని ఆలోచించరా? మీకెవరికైనా ఒంట్లో బాగోలేకపోతే నేను మీకు వండి పెట్టాలా లేదా వదిలేయాలా రోజంతా? నాకు ఒంట్లో బాగోలేనప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పింది నువ్వే కదా. నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎవరూ అడగలేదు. సరే, నేను మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఒంట్లో బాగోలేనప్పుడు ఏమైనా జరిగితే అప్పుడు నేను కూడా మీకు చూపిస్తాను. నేను ఈ ఇంట్లో పని మనిషిగా మారాను. రేపు వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్తాను. నేనెందుకు వంట చేయాలి? ఈయన గారి చెల్లి మహారాణి కదా, తను కనీసం వంట కూడా చేయలేకపోతుంది. ఇప్పుడు నా ఏకైక లక్ష్యం ఆ మహారాణిని ఎలాగైనా ఈ ఇంటి నుండి బయటికి పంపించడం. త్వరగా తనకి పెళ్లి చేయాలి, అప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్తుంది. ఆ తర్వాత ఈ ఇంటికి ఏకైక యజమానురాలి నేనే అవుతాను. అత్తయ్య, నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా? కోడ్లా, చెప్పు. గీతాకి పెళ్లి వయసు వచ్చింది, తనకి పెళ్లి చేద్దాం. ఈ వదినెప్పుడు నా వెంట పడుతుంది. అవునత్తయ్య, సరైన టైంలో పెళ్లి చేసుకుంటే మంచి అబ్బాయిలు దొరుకుతారు, లేకపోతే ఎవరో ఒకరు దొరుకుతారు. వదినా, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నాకు అంత వయసు ఏమీ రాలేదు. నేను ఇంకా చదువుకుంటున్నాను. నా గురించి నేనే జాగ్రత్త తీసుకోలేను. మరి పెళ్లి తర్వాత ఒక కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? లేదు లేదు గీత, నేను నీకు అప్పుడే పెళ్లి చేయను. కోడ్లా, నా కూతురు పెళ్లి గురించి మాట్లాడుకు. ఎందుకు అత్తయ్య, ఎందుకు మాట్లాడకూడదు? నా పెళ్ళైనప్పుడు గీత వయసు నాకంటే 1 సంవత్సరం చిన్నది. ఇప్పుడు నా పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా రాలేదా పెళ్లి వయసు గీతాకి? మీరు గీతాకి పెళ్లి చేయాలి. నా కూతురికి ఇంకా పెళ్లి వయసు రాలేదు. ఎందుకు అత్తయ్య? మరి నా పెళ్ళప్పుడు మీ నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నా వయసు విన్న తర్వాత ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి వయసు రాలేదని ఎందుకు అనలేదు? అప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు నా కోడలికి 23 సంవత్సరాలు, మా కాలంలో అయితే 13 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు అయ్యాయి అని. ఇప్పుడు కూతురి టైం వచ్చేసరికి అందరూ మర్చిపోయారా? చూడండి అత్తయ్య, ఎలాగూ అబ్బాయి దొరకడానికి టైం పడుతుంది. 1-2 సంవత్సరాలు గడిచిపోతాయి. గీత అబ్బాయిని చూడగానే ఇష్టపడుతుందా? అబ్బాయి నచ్చడానికి టైం పడుతుంది. అప్పటికి ఈ గీత ముసల్దయ్యి పుట్టింట్లోనే ఉంటుంది. అమ్మా, మధు చెప్పింది తప్పు కాదు. మంచి అబ్బాయి దొరకడానికి 1-2 సంవత్సరాలు పడుతుందమ్మా. సరేరా, ఇదే మీ అభిప్రాయం అయితే అబ్బాయిని వెతకడం మొదలుపెట్టు. అమ్మా, నువ్వు కూడానా? వీళ్ళిద్దరిలాగే ఈ ఇంటి నుండి నువ్వు కూడా నన్ను బయటికి పంపించేయాలనుకుంటున్నావా? చూడమ్మా, నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళను. అమ్మ గీత,
మేము నిన్ను అంత తొందరగా ఇంట్లో నుంచి బయటికి గెంటేయము. ప్రస్తుతానికి మంచి అబ్బాయిని వెతుకుతాం. పెళ్లి వార్త అందరికీ తెలుస్తుంది. ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారు. అప్పుడు ఏదో ఒక సంబంధం కుదురుతుంది. ఇక అప్పుడు నీకు నచ్చిన అబ్బాయిని చూడడానికి వెళ్తాం. ఏదేమైనా నువ్వు నా ముద్దుల కూతురువి. నిన్ను ఇలా ఎలా బయటికి గెంటేస్తాను? ఇప్పుడు కొండ దిగి వచ్చారు. మహారాణి గీతా గారు, నీ అత్తగారింటికి వెళ్ళి ఇదంతా చెయ్యి. అప్పుడు తెలుస్తుంది నీకు. రేఖ, నీకు ఇప్పుడు ఒక శుభవార్త చెప్తున్నాను. చెప్పక్క. నువ్వు మా ఆడపడుచు బయోడేటా క్రియేట్ చెయ్యి. ఎందుకంటే మీరందరి పెళ్ళిళ్ళు ఆన్లైన్లోనే కుదిర్చారు కదా. సరే, త్వరగా చూడు. తప్పకుండా. ఇంకా నేను ఇలా ఊరికే కూర్చోను. ఈ గీత ఎంతమంది అబ్బాయిని చూస్తుందో నాకు తెలుసు. అందుకే పూజారికి కూడా ఫోన్ చేసి ఎక్కడైనా మంచి సంబంధం దొరికితే చెప్పమని చెప్పాలి. ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా చెప్పాలి. గీతా మహారాణి, ఇక నీ ఆటలు సాగవు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత నువ్వు మీ అత్తగారింటికి వెళ్తున్నావు కాబట్టి ఈ అలవాట్లని వదులుకోవాల్సి ఉంటుంది. మీ అత్తగారింట్లో ప్రతి నిమిషానికి సమాధానం చెప్పాలి. వదినా, నీ పన్ను చూసుకో. కోడలా, నా కూతురికి ఏమీ చెప్పకు. నా కూతురికి మంచి అత్తారిల్లు దొరుకుతుంది. ఇక్కడికంటే వాళ్ళ అత్తగారింట్లోనే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది తనకి. సరే అత్తయ్య, నువ్వు నా గురించి ఎప్పుడూ అలా ఆలోచించలేదు. నేను ఒక్క నిమిషం మార్కెట్ నుండి లేటుగా వచ్చినా ప్రశ్నలతో ముంచెత్తేదానివి. బయటికి వెళ్ళక నా ఫ్రెండ్స్ని కలవక చాలా కాలమైంది. కూతురుకుండే ప్రతి నియమం కోడలికి తలకిందులుగా ఉంటుంది. అలా చెయ్యి, ఇలా చెయ్యి. ఎందుకు అత్తయ్య ఇలా ఎందుకు చేస్తారు? కోడలి మీద 100 ఆంక్షలు విధిస్తారు. ఇంకా కూతురైతే ఒక మహారాణి. నేను కూడా ఒకరి మహారాణినే అత్తయ్య. కానీ మీ ఇంట్లో పని మనిషిగా చేరాను. మా అమ్మ కూడా నన్ను ఒక యువరాల్లాగే పెంచింది. మరైతే మీ అమ్మ ఒక రాకుమారుణ్ణి వెతకాల్సింది కదా. మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను నా కూతురికి ఒక రాకుమారుణ్ణి వెతుకుతాను. పద గీత, ఇక్కడ నుండి వెళ్దాం. కోడలికి కూతురికి ఇంత తేడానా? కోడలికి జ్వరం వస్తే అన్నం పెట్టకూడదు. కూతురు మాత్రం పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టం వచ్చినంత తిరగొచ్చు. చేయడానికి పనేమీ లేదు. నేను చూస్తా నీ కూతురికి ఎంత మంచి అత్తగారు దొరుకుతారో. అమ్మా, ఈయనెందుకు అత్తయ్యని పిలుస్తున్నాడు? నేను కూడా చూస్తాను. అమ్మా, ఈ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. హైట్ కూడా బాగున్నాడు. గీతకి సరిగ్గా సరిపోతాడు. నాకు కూడా ఆ అబ్బాయి నచ్చాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సరే అని చెప్పి ముందు మనం అబ్బాయిని చూద్దాం. నేను నా ఆడపడిచి పెళ్లికి మంచి పట్టుచీర కట్టుకుంటాను. కోడలా, అంత తొందరపడకు. ముందు నా కూతుర్ని అడగాలి ఆ అబ్బాయి తనకి నచ్చాడా లేదా అని. మనం నిర్ణయం తీసుకోవడానికి పెళ్లి చేసుకునేది మనమా, నా కూతురా? ఆ అబ్బాయి గీతకి నచ్చిన తర్వాతే మాట్లాడుకుందాం. ఏమైందమ్మా? ఇదిగో గీత, నీకోసం ఈ అబ్బాయిని వెతికారు. చూడు ఎలా ఉన్నాడో. ఎలా ఉన్నాడు గీత? అమ్మా, ఏంటిదంతా? ఇదంతా ఎందుకు చేస్తున్నావు? గీత, నీకు అర్థం కావట్లేదు. అతనికి 1,00,000 రూపాయల జీతం. అతను సింగిల్గా ఉంటాడు. అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు తెలుసా? అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు అసలు ఇతను కొంచెం కూడా నచ్చలేదు. కానీ ఎందుకమ్మా? ఎందుకంటే నాకు ఇంజనీర్ వద్దు. నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోను. నీకు తెలీదమ్మా, ఏ ఇంజనీర్ అబ్బాయి ఒకే చోటు ఉండడు. కొన్ని రోజులు ఒక సిటీలో, ఇంకొన్ని రోజులు ఇంకో సిటీలో. నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకోనమ్మా. నేను ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఇల్లు మారుతూనే ఉండాలి. నేను నా జీవితాన్ని అలా చూడలేను. కొన్నిసార్లు ఈ సిటీలో, కొన్నిసార్లు ఆ సిటీలో. అమ్మా, నాకంటూ ఒక జీవితం లేదా? ఒకే చోట ప్రశాంతంగా బతకడానికి, ఒకే చోట నా సొంత ఇంట్లో ఉండడానికి. అరే, ఈ సంబంధం వద్దని చెప్పు. నా కూతురు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోదు. విన్నావు కదా? దానికోసం ఏ సీఏనో, డాక్టరో లేదా ఇంకెవరైనా అబ్బాయిని వెతుకు. తను ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండాలి. పర్వాలేదమ్మా, నేను మళ్ళీ పూజారితో మాట్లాడతాను. దేవుడా, నేను ఎలాగోలా బతికి బయటపడ్డాను. నేను ఈ సంబంధాల నుంచి బతికి బయటపడితే నాకు నచ్చినట్టు బతకడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. నేను పర్మనెంట్గా ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి. లేకపోతే వీళ్ళు నన్ను ఇంకా ఇబ్బంది పెడతారు. గీత ఆ అబ్బాయిని వద్దనుకోవడానికి అది అసలు రీజనేనా? సిటీ మారే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటుంది. అంత తెలివైన అబ్బాయి, పైగా మంచి జీతం సంపాదిస్తున్నాడు. అయినా ఒప్పుకోవట్లేదు. కొంపదీసి తను ఎవరినైనా లవ్ చేయట్లేదు కదా, అందుకే ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా? దేవుడా, నాకెందుకు ఇలా అనిపిస్తుంది?